తగ్గించుతూ జీవో నెంబర్ 101 రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 101 ప్రకారంగా 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రుణాలు తీసుకోవడానికి బీసీలు అర్హులు అనేటటువంటి ఒక జీవో తీయడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా ఇవాళ మొత్తం బీసీలకు రుణ ప్రయోజనాలు దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. మన వరంగల్ జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 5,008 మంది అప్లై చేసుకుంటే ఆ జీవో ప్రకారం బ్యాంక్ కాన్సెంట్ ప్రకారము కేవలం 950 మంది మాత్రమే అర్హత పొందారు రుణాలు తీసుకోవడానికి. అట్లాగే పట్టణ ప్రాంతంలో 2,300 మంది దరఖాస్తు చేసుకుంటే వ్యక్తిగత రుణాల కోసం బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో కేవలం 509 మాత్రమే రుణాలు తీసుకోవడానికి అర్హత పొందారు. అంటే మొత్తము 30% బీసీలు కూడా 8,100 దరఖాస్తులు వస్తే ఇక్కడ రుణ అర్హత పొందిన వాళ్ళు కేవలం 1,400 మంది మాత్రమే. అంటే 30% మందికి కూడా ప్రభుత్వము రుణాలు ఇవ్వలేకపోతుంది ఈ జీవో నెంబర్ 101 ప్రకారం. మొత్తము బీసీల రుణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ జీవో నెంబర్ 1 ఉన్నది కాబట్టి తక్షణమే ఈ జీవో నెంబర్ 1ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలి. లేకపోతే బీసీలకు వచ్చేటటువంటి రుణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి మేము వెనుకకు తీసుకోమని కోరుతున్నాం. ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆంక్షలు పెట్టారు, ఇంకో పక్క క్రిమిలేయర్ విధానాన్ని పెట్టారు. మళ్ళీ ఇవాళ తీసుకునేటటువంటి స్వయం ఉపాధి కోసం తీసుకుంటున్నటువంటి రుణాలపైన ఈ వయో పరిమితి ఆంక్షలు పెట్టడం వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ జీవోని కనుక వెనుకకు తీసుకోకపోతే రేపు జరగబోయే 2014 సాధారణ ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని తెలియజేస్తున్నాను. తిరునారి శేషు, బీసీ జాక్ రాష్ట్ర